ఘనంగా ఓరియంటేషన్ డే. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ఓరియంటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గీత రచయిత, కవి మరియు శాసనమండలి సభ్యుడు గోరెటి వెంకన్న, గౌరవ అతిథిగా స్ఫూర్తిదాయక వ్యక్తి శ్రీ డీజీ రామమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా గోరెటి వెంకన్న మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ జ్ఞానాన్ని పెంచుకోవాలని, జ్ఞానమే తరగని సంపద అన్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే నానుని అనుసరించి విద్యార్థులు ఎల్లప్పుడూ కష్టపడుతూ తమ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ప్రతిభను మెరుగుపరచుకోవాలని సూచించారు. అనంతరం రామమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచి నేటి వరకు బోధించిన గురువులందరినీ గుర్తుంచుకోవాలని అన్నారు. ముఖ్యంగా తమ కోసం కష్టపడే తల్లిదండ్రులను ఎప్పటికీ మరవద్దని తెలిపారు. అలాగే అమ్మపై కవిత చెప్పి అందరికీ తల్లి యొక్క విలువను ఇంకోసారి గుర్తు చేశారు. మౌనంగా ఉంటే ఎన్నో అడ్డంకులు వాతంతట అవే సర్దుకుంటాయని మౌనం యొక్క విశిష్టత తెలిపారు. కన్నీరు పెట్టున్నాడు. జ్ఞానానికి ఉన్న గొప్పతనం అది. మరి జ్ఞానం రావాలంటే ఏంటంటే ఇవన్నీ ఈ కళాశాల నుంచి అందరూ నాకు కూడా తెలుసు. వాళ్ళు మా కుటుంబ వేరే మిత్రులు చాలామంది మిత్రులు మంచి ఎన్ఆర్సీ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ యొక్క ఈ కళాశాలకు రావడం జరిగింది. గొప్ప పిల్లలు ఏంటంటే ఎంత ఫస్ట్ టైం నాకు ప్రశాంతంగా మౌనంగా నాకు పిల్లలు ఇట్లా అడ్మిషన్ ఇచ్చే దగ్గరనే అట్లా ఈ ప్రశాంతత, ఈ మౌనంతో వాళ్ళు గొప్ప వాళ్ళు కావాలి. దేశం గతంలో అనేక రంగాల్లో అభివృద్ధి గతంలో ఉన్నది మాట వాస్తవం. అదే సందర్భంలో అసమానతలు కొన్ని సమాజం మాది ఇప్పటికీ వచ్చేట్లేనప్పుడు గొప్ప వీళ్ళంతా నాకు తెలిసి గొప్ప ర్యాంకర్స్ అయ్యి ఆధునిక బోధనల జ్ఞానగోపురం విద్యాలయం, ఎన్ఆర్సీ విద్యాలయం, ఆధునిక బోధనల జ్ఞానగోపురం, ఈ గోపురంలో మంచి అద్భుతమైన ప్రతిభతో ఎదిగి విహంగాల వలె విహరించి ప్రపంచంలో తమ కీర్తిని, తమ ప్రతిభను సాగాలి. ఎదగాలి పిల్లలు. ఆ ఎదగటం కోసం ఆనందపడతాం. అది 2024కు గాను బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఈరోజు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది మా కాలేజీలో. దానికి గాను ముఖ్య అతిథిగా గోరెటి వెంకన్న గారు రావడం చాలా సంతోషంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాం మేము. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీ జి రామ్మూర్తి గారు కూడా రావడం, వీళ్ళందరూ ఇంత పెద్ద పెద్ద గొప్ప మహానుభావులు మా కాలేజ్కి విజిట్ చేయడమే చాలా సంతోషంగా భావిస్తున్నాము. వీళ్ళందరూ మా కొత్త స్టూడెంట్స్కి ఎన్నో మోటివేషన్ కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది. ఇదే రకంగా ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా ప్రతిరోజు కూడా ఇలాంటి పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీకర్స్ని రోజు ఒకరిని పిలిచి స్టూడెంట్స్కి అంత ఇండక్షన్ ప్రోగ్రామ్ లాగా పెట్టి వాళ్ళకందరికీ బీటెక్ సంబంధించి ఈ 4 ఏళ్ళ విద్య అంతా ఎట్లా ఉంటుంది, తర్వాత ట్రైనింగ్ ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటుంది, దానికి గాను మీరు ఎలా కష్టపడాలనేది ఈ గొప్ప మహానుభావుల ద్వారా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. దాని ద్వారా పిల్లలు కూడా ఇదంతా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన భాగ్యనగరంలో ఉమ్మడి కుటుంబం అంటే గుర్తొచ్చేది ఇక్కడ ఉన్నటువంటి శ్రీ జక్కల నరసింహారెడ్డి గారి కుటుంబం. అద్భుతమైన కళాఖండం అంటేనే కుటుంబం అంటారు. అంత పెద్ద కుటుంబంని ఆ పెద్ద ఆయన నెట్టుకొస్తూ 100 దేవాలయాలు = ఒక విద్యాలయం, తన పేరు మీదనే శ్రీ జక్కల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల స్థాపించి శిలలాంటి బతుకుల్ని శిల్పంగా మార్చేదే విద్య, మనిషిని భగవంతుణ్ణి భాగ్యవంతుని చేసేదే విద్య, సృష్టిలో ఇతరులకు ఎంత కలిసినా మరింత పెరిగేది విద్య ఒక్కటే. కాబట్టి ప్రతి సర్టిఫికెట్లో కూడా తను ఒక గోమాతని నమ్ముకొని బిడ్డలకి రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలకి మంచి విద్యావంతులను అందించాలనేటువంటి కృషితో ఋషితులుడుగా ఈరోజు ఈ యొక్క విద్యా సంస్థలో క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అభ్యసిస్తున్నటువంటి పెద్ద ఆయనకి నిజంగా నేను పాదాభివందనం చేస్తున్నా.
అలాంటి కార్యక్రమానికి నేను ఏమని సార్ని అభినందించాలని నాకు అర్థం కాలేదు. ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పెద్దన్న మన గోరేటి వెంకన్న. వారు తన యొక్క కవితా స్ఫూర్తి మరియు ఆ యొక్క యువతకి ఇచ్చినటువంటి అద్భుతమైన సందేశం ఈరోజు నిజంగా నేను వినే భాగ్యం నాకు కలగడం నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ సమావేశంలో ఆ నరసింహారెడ్డి గారి కుటుంబాన్ని గురించి ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి మన గోరేటి వెంకన్న గారికి, గౌరవ శాసనమండలి సభ్యుల వారికి నేను చేతులెత్తి నమస్కరిస్తూ, అలాగే ఈ సమావేశంలో ముఖ్యంగా నేను గమనించదగ్గింది ఏమంటే ఉమ్మడి కుటుంబాన్ని నిలబెట్టుకుంటే ప్రతి కుటుంబం చాలా సంతోషంగా ఉంటుందని చెప్పడానికి శ్రీ జక్కు నరసింహారెడ్డి గారి కుటుంబమేనని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇంతమంది అధ్యాపకులకు వారు జీతభత్యాలు చెల్లిస్తూ ఎంతోమంది జీవితాల్లో విలువలు నింపుతున్నటువంటి ఆ కుటుంబం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని, అల్లాని, జీసస్ని కోరుకుంటూ ఇక్కడ ఈ ఎంతో నమ్మకంతో ఈ కళాశాలలో తమ బిడ్డల్ని చేర్పించినటువంటి తల్లిదండ్రులు కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా పత్రిక ఒక్కటున్న 10,000 సైన్యము, పత్రిక ఒక్కటున్న మిత్రకోటి, ప్రజకు లేదు రక్ష పత్రిక లేనిచో నవయుగాల బాట నార్ల బాట. మీ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మరొకసారి మీ అందరికీ చేతులు నమస్కరిస్తూ ధన్యవాదాలు. మీ రామమోహన్. ధన్యవాదాలు సార్. నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అండి 2024 ఫస్ట్ బీటెక్ అడ్మిషన్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ని, వాళ్ళ తల్లిదండ్రులని ఆహ్వానించి ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి ఈ 4 years కోర్స్ స్ట్రక్చర్, ఇక్కడ ఏ విధమైన డిసిప్లైన్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, విలువలు ఎలా ఉంటాయి, ఎట్లా వాళ్ళు భవిష్యత్ తరానికి మంచి బాటలు వేసుకోవాలా, ఏ విధంగా మేము వాళ్ళకి అన్ని వేళలా సహాయ సహకారం ఇస్తూ వాళ్ళ పురోభివృద్ధికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాము. ఈరోజు ఒక మంచి గొప్ప వక్తలైనటువంటి శ్రీ గోరేటి వెంకన్న గారు అండ్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసినటువంటి రామూర్తి గారు ఇచ్చేసి తల్లిదండ్రులకు, స్టూడెంట్స్కు చాలా గొప్ప విషయాలను తెలియపరచడం ద్వారా వాళ్ళకి మంచి భవిష్యత్తు పట్ల బాధ్యత, అవగాహన కలిగి